హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో మనం డైలీ గ్రూప్ 2 కోసం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అనేవి చూస్తున్నాం కదా. సో అదే ఫోకస్లోని ఈరోజు ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసం రీసెంట్గా 2023లో రివైజ్ చేసిన సిలబస్ సివిల్స్ ఫ్యాకల్టీ ద్వారా టీచ్ చేయించడం అనేది జరిగింది. అండ్ ఇది ఇప్పుడు రికార్డెడ్లోని ప్రిలిమ్స్ 7,000 రూపాయలకి అండ్ రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనేది కేవలం 10,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అండ్ అలానే మీకు దీంతో పాటు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా రాబోతుంది అలాంగ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఈరోజు మరి ఆలస్యం చేయకుండా ఆర్టికల్స్ అనేవి చూసేద్దాం. వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ క్లాస్ మీకు కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇక్కడ ఒక పర్సన్ని మీరు చూస్తున్నారు కదా. సో ఇతని పేరే ఏంటంటే, సో ఐఎమ్ ట్రైంగ్ టు ప్రొనౌన్స్ హిజ్ నేమ్ బట్ అన్నాదురై గారు, బట్ ఇంకా అతని పేరు ముందుంది. పద్మశ్రీ డాక్టర్ MYL స్వామి అన్నాదురై గారు. సో ఇతన్ని ఏమని అంటారంటే ఫార్మర్ మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎందుకు ఇతన్ని మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, ఏంటి అనేది ఎట్సెట్రా రీజన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఎందుకు కరెంట్ అఫైర్స్లో అపీర్ అయ్యారు. సో రీసెంట్గా ఇండియాలోని ఉన్న SS ఇన్నోవేషన్స్ అనే కంపెనీ, ఇది సర్జికల్ రోబోటిక్ ఫర్మ్ అన్నమాట. కంపెనీ ప్రొడక్షన్ చేస్తుంది. సో ఈ సర్జికల్ రోబోటిక్ ఫర్మ్ అయిన SS ఇన్నోవేషన్స్ కంపెనీ రీసెంట్గా తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లోని డైరెక్టర్ కింద ఈ అన్నాదురై గారిని అపాయింట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ SS ఇన్నోవేషన్ సర్జికల్ రోబోటిక్ ఫర్మ్లోని కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అనేవి రోబోటిక్ ప్రొడక్షన్లో చేస్తున్నారు. నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఇది బోత్ SS ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాలోని కంపెనీ అనేది ఉంది అండ్ అలానే ఇంటర్నేషనల్ వైడ్ SS ఇంటర్నేషనల్ అనే కంపెనీ అని కూడా ఉన్నాయన్నమాట. ఇదేం చేస్తుంది, సర్జికల్ రోబోటిక్ ఫర్మ్స్ అన్నమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ తన కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ రోబోటిక్ ఫర్మ్స్ డెవలప్మెంట్లో కానీ ఎట్సెట్రా వాటిల్లోని చాలా ఎక్సెప్షనల్ థింగ్స్ అనేవి వీళ్ళు SS ఇన్నోవేషన్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. సో రీసెంట్ ఈ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో, ఈ స్టెప్ ఏదైతే ఉందో, ఫర్దర్గా ఇంకా ఆ ఫర్మ్ అనేది డెవలప్ అవ్వడంలో కానీ ఆ రోబోటిక్ టెక్నాలజీలోని ఉన్న R&D అనేది ఫర్దర్గా ఎన్హాన్స్ అవ్వడంలోని చాలా హెల్ప్ చేస్తుంది. మేడం అది ఎలా చెప్తున్నారు, ఎందుకు ఇతని వల్లనే అంటున్నారు? వై? బికాస్ ఇప్పటి వరకు కూడా ఇతను ప్రొవైడ్ చేసిన అంటే అతని తలకు ఎక్స్పీరియన్స్ అనేది కానీ అతని తలకు నాలెడ్జ్ ఆర్ టాలెంట్ ఇదంతా కూడా కెపాసిటీ అనేది ఇప్పటి వరకు అతను చేసిన రోల్స్లోనే కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ ఇతను 2 మేజర్ మిషన్స్ అయిన చంద్రయాన్ 1 అండ్ చంద్రయాన్ 2లోని ప్రాజెక్ట్ డైరెక్టర్ కింద వర్క్ చేయడంతో పాటు అండ్ మార్స్ ఆర్బిటార్ మిషన్ ఆర్ మంగళ్యాన్లో కూడాను దీంట్లో కూడా ఇతను ఏంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ కింద వర్క్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత 2019లోని అతని రిటైర్మెంట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత వేరియస్ కంపెనీస్లోని అండ్ ఎట్సెట్రా ఇతను వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్లీ SS ఇన్నోవేషన్స్ వాళ్ళు డైరెక్టర్గా ఇతన్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ చంద్రయాన్ 1, 2లోని ఇతను చూపించిన ఎక్సెప్షనల్ టాలెంట్ కానీ ఆర్ అదర్వైజ్ అతను చూపించిన గైడెన్స్ కానీ దానికి రికగ్నిషన్గా ఇతనికి మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హీ ఈజ్ ఆల్సో అవార్డెడ్ విత్ పద్మశ్రీ. మన ఇండియాలోని సివిలియన్ ఆనర్లోని ఎస్పెషల్లీ 4th ర్యాంక్లో ఉన్న ఈ పద్మశ్రీ అనే అవార్డుని కూడాను ఇతనికి ఇవ్వడం జరిగిందనమాట.
అండ్ తర్వాత ఇతను వైస్ ప్రెసిడెంట్ కింద కానీ అండ్ వేరియస్ చైర్మన్ కింద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెన్నైలోని వాటిల్లోని వర్క్ చేయడం అనేది జరిగింది. అండ్ అతను ఇలాగా చాలా అవార్డ్స్ అనేవి కూడా రిసీవ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇతను చూపిస్తున్న ప్రెజెంట్ ఆ ఎక్సెప్షనల్ టాలెంట్ ఏదైతే ఉందో అది ఎస్ఎస్ ఇన్నోవేషన్స్లో ఇప్పుడు ప్రజెంట్ చేయడం వల్ల ఇంకా కటింగ్ ఎడ్జ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోస్ అనేవి ఇంకా వస్తాయని చెప్పేసి ప్రజెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి ఇతను వర్క్ చేస్తున్నది ఎస్ఎస్ఐ మంత్రా సిస్టమ్. ఎస్ఎస్ఐ మంత్రా సిస్టమ్ ప్రజెంట్ ఈ యొక్క పర్టికులర్ రోబోటిక్ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ డైరెక్టర్ కింద అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కింద ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ కింద ఇతను అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఎస్ఎస్ఐ మంత్రా సిస్టమ్ అని చూసినా లేదా ఈ పేరు చూసినా మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి, రోబోటికల్ సర్జరీ ఫామ్ అండ్ తర్వాత మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ అవార్డ్, ఇవన్నీ మీకు గుర్తు రావడం ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ చంద్రయాన్ 1, 2 ఎందుకంటే 3 అనేది రీసెంట్గా లాంచ్ చేయడం వల్ల సో దీని ఇంపార్టెన్స్ అనేది డబల్ ఉంది. అండ్ అలానే మంగళ్యాన్లో కూడా వీటన్నిటికీ కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ కింద ఇతను వర్క్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో I hope that is clear for you, and I'm moving to the second article, that is Kerala related. అయితే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అలానే ఈవెన్ కల్చరల్ పర్స్పెక్టివ్లోని ఎక్సెట్రాలో కూడా. అయితే రీసెంట్లీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు కేరళలోని నెక్స్ట్ 2024లోని జయద్ చారిటీ మ్యారథాన్ అనేది కేరళలోని చెయ్యాలి, కేరళలో జరగాలి అని చెప్పేసి డెసిషన్ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అండ్ కేరళ వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ లైక్ మ్యారథాన్ అనమాట, రన్నింగ్ మ్యారథాన్. సో ఈ మ్యారథాన్ అనేది నాట్ జస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్, ఇది కేవలం ఒక స్పోర్ట్ కింద కాకుండానే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు చారిటీ అనేది కూడా చేసే విధంగా అనమాట. సో ఇట్ ఈస్ ఎ చారిటీ కలెక్షన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు కానీ కేరళలో వాళ్ళు కానీ ఇండియాలో ఎవరైనా సరే ఈ మ్యారథాన్లోని పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ పార్టిసిపేట్ అయిన వాళ్ళలోని విన్నర్కి ఏమోంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాలూకా అమౌంట్లోని దిర్హమ్స్లోని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాలూకా దిర్హం 1 మిలియన్ అనేది కూడా ప్రైజ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు దీని నుండి కలెక్ట్ చేసిన టోటల్ చారిటీ ఏదైతే ఉందో ఈ చారిటీ అంతా కూడాను దేనికి యూజ్ చేస్తారు, సో క్యాన్సర్కి అంటే క్యాన్సర్తో ఎవరైతే పేషెంట్స్ బాధపడుతున్నారో వాళ్ళకి వాళ్ళ ట్రీట్మెంట్స్ కోసం అండ్ అలానే డిఫరెంట్ ఎయిల్మెంట్స్ క్యూర్ చేయడంలోని ఈ అమౌంట్ని యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అయితే ఈ టోటల్ ఇది ఒక చారిటీ లాగా అండ్ అలానే హెల్త్ బేస్డ్ కూడా స్పోర్ట్ ఈవెంట్ లాగా రన్నింగ్ కాంపిటీషన్ లాగా కూడా అనమాట 2024లో జరగబోతుంది. కేరళలోని కండక్ట్ చేయబోయేది ఎవరు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో దీని ద్వారా ఏంటంటే కేరళ వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి వేరియస్ కంట్రీస్ నుండి అండ్ వేరియస్ ఇండియాలోని స్టేట్స్ నుండి కంపీట్ చేయడం వల్ల కేరళలోని టూరిజం అనేది కూడా పెరిగే స్కోప్ అనేది ఉంటుంది అండ్ దీనివల్ల రెవెన్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి కేరళ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ చారిటీ మ్యారథాన్ ఏదైతే ఉందో ఆ మ్యారథాన్ అనేది ఫస్ట్ టైం 2001లో జరగడం అనేది జరిగిందనమాట అబుదాబిలోని. ఎందుకోసం, సో అప్పటి ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ ఇతను అది కంప్లీట్ చేయడం అనేది అంటే అతను దీన్ని హెల్ప్ చేశారనమాట. సో ఆ టైంలోని చారిటీ ఏదైతే కలెక్ట్ అయిందో టోటల్ వరల్డ్ వైడ్ హ్యుమానిటీని అండ్ ఎవరెవరైతే నీడ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అమౌంట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ నేషన్ వైడ్ అండ్ వరల్డ్ వైడ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేసెస్లోని దీన్ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. యునైటెడ్ స్టేట్స్లో ఒక 2-3 సార్లు అండ్ అలానే ఈవెన్ ఈజిప్ట్లో కూడాను, ఇప్పుడు కేరళలోని నెక్స్ట్ 2024లో ఇండియాలో జరగబోతుందన్నమాట.
సో దిస్ ఈజ్ వాట్. అండ్ దీని ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి కేరళకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో, నాట్ జస్ట్ ఈ హెల్త్ పరంగా లేకపోతే ఇన్నోవేషన్ పరంగా కాకుండా, చారిటీ పరంగా కాకుండా, హ్యుమానిటేరియన్ పర్స్పెక్టివ్ కాకుండా ఈవెన్ ఎకనామిక్ రిలేషన్స్ అనేవి కూడా పెరిగే స్కోప్ ఉంటుంది. అలానే కల్చరల్ రిలేషన్స్, ఎందుకంటే ఆ కంట్రీ పీపుల్ ఇక్కడికి రావడం, వీళ్ళు కూడా వాళ్ళతోటి ఇన్కల్కేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది కూడా జరిగే స్కోప్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఇది ఎన్నో విధాలుగా హెల్ప్ అవుతుందని చెప్పేసి కేరళ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ 2024లో ఈ మ్యారథాన్ అనేది జరగబోతుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఎవరైతే ఇలాంటి మ్యారథాన్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో హెల్త్ పర్పస్, సో మీరు కూడా దీని గురించి తెలుసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది కూడా చేయండి. ఓకేనా? సో మూవింగ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. ఒడిషా తాలూకా రీసెంట్లీ 2 ప్రోడక్ట్స్కి ఏంటి అంటే జిఐ ట్యాగ్స్ అనేవి రావడం జరిగింది. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనమాట. అయితే ఇంతకీ జిఐ ట్యాగ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది అది ఏ ఇన్నోవేషన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ దొరికేదైనా అయి ఉండొచ్చు, ఎట్సెట్రా ఏదైనాను. ఆ పర్టిక్యులర్ ఏరియాకి మాత్రమే అది రిలవెంట్ అండ్ దానికి ఒక స్పెసిఫిక్ హిడెన్ టాలెంట్ ఆర్ సంథింగ్ స్పెసిఫిసిటీ ఉంది, క్వాలిటీ ఉందంటే అలాంటి ప్రోడక్ట్స్కి జిఐ రిజిస్ట్రీ వాళ్ళు జిఐ ట్యాగ్స్ అనేది ఇస్తారు. జిఐ ఫుల్ ఫామ్ ఏంటి? జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనమాట. అయితే ఇంటర్నేషనల్ వైడ్లోని చాలామంది చాలా ఇన్నోవేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ నుండి కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. వాటికి రికగ్నిషన్ కింద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ట్రిప్స్ అనే అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనమాట. సో దాన్ని ఫాలో అవుతూ 1999లోని ఇండియా వాళ్ళు ఈ జిఐ ట్యాక్స్ తాలూకా యాక్ట్ని పాస్ చేయడం అనేది జరిగింది. సో అప్పటి నుండి కూడాను ఇండియాలోని ఉన్న డిఫరెంట్ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలా ఫస్ట్ ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటి? డార్జిలింగ్ టీ అనమాట. ఆ తర్వాత వేరియస్ ప్రోడక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మోర్ దెన్ 300 ప్రోడక్ట్స్కి అన్ని స్టేట్స్ వైడ్ కూడా డిఫరెంట్ స్టేట్స్లోని డిఫరెంట్ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నా క్వశ్చన్ మీకు ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని ప్రోడక్ట్స్కి జిఐ ట్యాక్స్ అనేవి ఉన్నాయి అండ్ అవి ఏ ప్లేసెస్ నుండి అవి ఫేమస్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఒడిషాలోని రీసెంట్గా 2 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ అనేవి ఇచ్చారన్నాను. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే కాప్డగంద షాల్స్, అంటే షాల్స్ అనమాట ఇవి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి కోరాపుట్ తాలూకా కాలాజీరా రైస్. కాలాజీరా మీన్స్ బ్లాక్ రైస్, కాలాజీరా రైస్. ఈ 2 ప్రోడక్ట్స్కి. సో ఇఫ్ అట్ ఆల్ మీ క్వశ్చన్లోని రీసెంట్లీ కబ్డగంద షాల్స్ కానీ కోరాపుట్ కాలాజీరా రైస్ అని కానీ చూసాం, అవి జిఐ ట్యాగ్స్ అనేవి వచ్చాయి. అవి ఏ ఏరియా నుండి? ఒడిషా స్టేట్ నుండి. అలా ఇంపార్టెంట్. అండ్ అలానే కబ్డగంద డబల్స్ షాల్స్ అన్నాను. ఈ షాల్స్ అనేవి ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? నియామ్గిరి డోంగ్రియా కోంద్ తాలూకా వేవర్స్ అసోసియేషన్ ట్రైబల్స్ అనమాట. సో ఎస్పెషల్లీ కోండ్ ట్రైబ్స్, డోంగ్రియా కోండ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఎక్కడ మనకు కనిపిస్తారు? వాళ్ళకి రిలేటెడ్ ఐటమ్ ఏంటి అంటే కబ్డగంద షాల్స్ అనమాట. సో రీసెంట్లీ ఈ అసోసియేషన్ వాళ్ళు స్కెడ్యూల్డ్ కాస్ట్ అండ్ ట్రైబ్స్ తాలూకా డైరెక్టరేట్ని మీట్ అవ్వడం ద్వారా ఈ యొక్క పర్టికులర్ షాల్ ఏదైతే ఉందో అది వాళ్ళ డీప్ కల్చరల్ తాలూకా లింకేజ్ అనమాట షాల్స్ అనేవి. సో దాని పెయింటింగ్ కానీ లేకపోతే ఆ షాల్ ఐటెం కానీ అదంతా కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో అది ఎక్స్పెక్ట్ చేస్తూ అడగడం అనేది జరిగిందనమాట. అండ్ సూన్ ఈ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జస్ట్ దెర్ ఈజ్ లైక్ 1 month టైం అనమాట. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వన్స్ ఇఫ్ అట్ ఆల్ ఒక ప్రోడక్ట్ కానీ జిఐ ట్యాగ్ కానీ ఇచ్చినట్లయితే దాని మీద పేటెంట్ రైట్స్, హోల్డింగ్ రైట్స్ అవన్నీ కూడా ఆ యొక్క పర్టికులర్ స్టేట్ వాళ్ళకి, ఆ ప్రజలకు ఉంటుందన్నమాట. అండ్ తర్వాత అది 10 years వరకు కూడా ఉంటుంది. తర్వాత దాన్ని ఫర్దర్గా రెన్యువల్ అనేది చేసుకోవాలన్నమాట విత్ జిఐ రిజిస్ట్రీ అనమాట. అలానే సో కోరాపుట్ కాలాజీరా రైస్ వచ్చేసరికి దీన్ని ప్రిన్స్ ఆఫ్ రైస్ అని కూడా అంటారు. సో యాక్చువల్లీ
కాలా జీరా, ఇది బ్లాక్గా ఉండడం వల్ల రీజన్ వల్ల దీన్ని కాలా జీరా రైస్ అని చెప్పేసి అంటారు. దీనికి ఉన్న ఎక్సెప్షనల్ టేస్ట్ కానీ లేదంటే టెక్స్చర్ కానీ ఇదంతా దీనికి ఉన్న స్పెషాలిటీ అనమాట ఈ రైస్. అండ్ అలానే ఈ రైస్ చూడటంలోని తినడంలోని అరోమేటిక్ అవి కాకుండా దీనికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఏంటి లైక్ పాతకాలం నుండి కూడా దేర్ ఆర్ ఏన్షియంట్ టెక్స్ ఈ రైస్ తినడం వల్ల మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని, అండ్ అలానే డయాబెటీస్ అనేది కంట్రోల్ చేస్తుంది, హీమోగ్లోబిన్ అంటే బ్లడ్ లెవెల్స్ అవి కంట్రోల్లో ఉంచుకోవడంలో కానీ వీటన్నిటిలోని కూడా ఈ కాలాజీరా రైస్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి ఈవెన్ ఏన్షియంట్ టెక్స్లో కూడా రాసి మెన్షన్ చేసి ఉందన్నమాట. సో దీనికి గాను ఏంటంటే ఈ 2 ప్రోడక్ట్స్కి కూడాను జిఐ ట్యాక్స్ అనేది ఒడిషాలోని ఉన్న ప్రోడక్ట్స్కి రావడం జరిగింది. అండ్ దట్ ఈస్ వాట్ రీసెంట్లీ అపేర్డ్ ఇన్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి, ఈ ప్రోడక్ట్స్ ఏ ట్రైబ్స్, ప్రిన్స్ ఆఫ్ రైస్ అంటే ఏంటి, దీనికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కానీ ఏ ప్లేసెస్ నుండి కానీ, కొర్రాపుట్ట గుర్తుపెట్టుకోండి. అలానే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆ ఐటమ్స్ అనేవి ఎక్కడెక్కడి నుండి అనేది కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో రీసెంట్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇంకా డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కలిపి హోస్ట్ చేయబోతున్నారు. దేన్ని హోస్ట్ చేయబోతున్నారు? భారత్ డ్రోన్ శక్తి 2023. సో ఈ భారత డ్రోన్ శక్తి అనేది హెల్ప్ చేయబోతున్నారు అనమాట. ఎప్పుడు ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ 25th, 26th డేట్స్లో జరగబోతుంది. ఎక్కడ? సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాలూకా ఎయిర్ బేస్ అయిన హిందన్ ఇది ఎక్కడ? ఘాజియాబాద్లోని. అయితే ఘాజియాబాద్ అనేది ఏ స్టేట్ రిలేటెడ్? యూపీ రిలేటెడ్. ఉత్తరప్రదేశ్లోని ఉన్న ఘాజియాబాద్లోని ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అయిన హిందన్లోని అవ్వబోతుంది అనమాట. అయితే మేడం ఇంతకీ దీంట్లో ఏం చేయబోతున్నారు? ఆ పేరులోనే ఉంది భారత్ డ్రోన్ శక్తి అని చెప్పేసి. సో దీంట్లోని ఇంటర్నేషనల్ వైడ్ వాళ్ళకి కానీ, సైంటిస్ట్ వాళ్ళకి కానీ, స్టూడెంట్స్కి అండ్ ఇండియాలోని ఉన్న డిఫరెంట్ ఇండియన్ ఆర్మీ వాళ్ళకి కానీ, పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళందరికీ కూడాను ఎక్స్టెన్షన్ అనేది ఇస్తారనమాట, ఇన్విటేషన్ అనేది. సో దాని ద్వారా ఇండియాలోని ఎంత వైడ్ వెరైటీ ఆఫ్ డ్రోన్స్ అనేవి ఉన్నాయి అండ్ ఆ కెపాసిటీ అనేది ఎంతవరకు ఉందనేది షోకేస్ అనేది చేస్తారనమాట. సో దీని ద్వారా ఇండియాలో ఉన్న డ్రోన్ కెపాసిటీ అనేది షో చేయడంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే అకాడమిషియన్స్, సైంటిస్ట్, వేరియస్ కంట్రీ వాళ్ళని కూడా పిలవడం ద్వారా ఇంకా వాళ్ళ తాలూకా ఇన్నోవేటివ్ ఐడియాస్ వలన ఇంకా మనకి టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయ్యే స్కోప్ అనేది కూడా ప్రొవైడ్ అవుతుంది. అలానే ఎవరికైనా సరే డ్రోన్స్ కావాలి అనుకున్నా సరే కమర్షియల్ రిలేషన్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేయడంలోని ఈ డ్రోన్ శక్తి 2023 అనేది హెల్ప్ చేయబోతుంది అనమాట. అయితే ఇండియాలోని వైడ్ లెవెల్ ఆఫ్ డ్రోన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వే డ్రోన్స్ కానీ, లేదా అగ్రికల్చరల్ డ్రోన్స్ కానీ, ఫైర్ సప్రెషన్ కానీ, టాక్టికల్ సర్వేలెన్స్ డ్రోన్స్, హెవీ లిఫ్ట్ లాజిస్టిక్స్ డ్రోన్స్ కానీ, అండ్ డ్రోన్ స్వామ్స్ కానీ, కౌంటర్ డ్రోన్ సొల్యూషన్స్ కానీ, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రోన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రోన్ తాలూకా కెపాసిటీని షోకేస్ అనేది చేస్తారనమాట. ఏ విధంగా వర్క్ అవుతుంది, దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి, ఎట్సెట్రా. ఎస్పెషల్లీ డ్రోన్స్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ టు లెర్న్ మోర్ అబౌట్ డ్రోన్స్ అనమాట. ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ ఈ యొక్క ప్రెజెంట్లోని అంటే ఈ ఫెస్ట్ ఆర్ డ్రోన్ శక్తిలోని మోర్ దెన్ 5,000 మెంబర్స్ అనే వాళ్ళు ప్రెజెంట్ అవుతారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ నుండి, పారామిలిటరీ ఫోర్సెస్ నుండి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ డిపార్ట్మెంట్స్ నుండి, అలానే అకాడమిషియన్స్, స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇన్విటేషన్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్లీ నేషన్స్కి. సో ఈ విధంగా దీన్ని కండక్ట్ చేయబోతున్నారు ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఎక్కడ? హిందన్, ఘాజియాబాద్, యూపీలోని. ఓకేనా. So this is what important from exam perspective. And next last article for today, and then we also can see question also. So Kathmandu cultural related, Kathmandu Kalinga literary festival అన్నమాట. సో ఇది ఎక్కడ? ఆబ్వియస్లీ కాఠ్మండు, నేపాల్.
నేపాల్లోని రీసెంట్గా జరగడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క పర్టికులర్ ఫెస్టివల్లోని, లిటరరీ ఫెస్టివల్లోని ఎస్పెషల్లీ లిటరరీ మైండ్స్ వాళ్ళని కానీ, ఓకే, అండ్ అలానే వేరియస్ ఆర్ట్స్ లైక్ పోయమ్స్ కానీ ఆర్ రైటింగ్ కానీ ఆర్ స్టోరీస్ కానీ ఎట్సెట్రా, ఎవరైతే డిఫరెంట్ ఆర్ట్స్, లిటరరీ, మ్యూజిక్, డాన్స్, పోయిట్రీ, ఇంకా ఆర్ట్ ఫామ్స్, వేరియస్ ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోని ఎక్సెప్షనల్ టాలెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడాను అక్కడ ప్రజెంట్ చేసుకోవడానికి లిటరరీ ఫెస్టివల్ అనేది నేపాల్లోని కాఠ్మాండులోని అవ్వడం జరిగింది. అండ్ ఇండియా నుండి కూడా వేరియస్ మెంబర్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ అలానే ఇది నాట్ జస్ట్ ఇండియా అండ్ నేపాల్, బట్ సౌత్ నేషన్స్కి అనమాట, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక వాళ్ళు కూడా ప్రజెంట్ ఈ సౌత్ ఏషియన్ లిటరేచర్ని ప్రజెంట్ చేయడంలో ఇది చాలా రోల్ అనేది ప్లే చేయడం జరిగిందనమాట. సో ఇఫ్ అట్ ఆల్, అండ్ తర్వాత దీంట్లోని ఎవరైతే ఎక్సెప్షనల్ టాలెంట్, ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్లో కానీ, పోయిట్రీలో కానీ, లిటరరీ మైండ్స్లో కానీ ఎవరైతే చూపించారో వాళ్ళకి యశస్వి అవార్డ్స్ అనమాట, యశస్వి సాహిత్య సమ్మన్ అవార్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో వేరియస్ ఫైన్ ఆర్ట్స్లోని అండ్ ఆర్ట్ ఫామ్స్లోని ఈ ఎవరైతే ఎక్సెప్షనల్ టాలెంట్ అండ్ వాళ్ళ తాలూకా క్రియేటివిటీ అనేది చూపించారో వాళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. అండ్ ఇండియా లెవెల్లో కూడా అండ్ ఇండియన్స్ కూడా చాలామందికి ఈ సాహిత్య సమ్మాన్ అవార్డ్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ దీని బేసిస్ ఒక క్వశ్చన్ అనేది వి షల్ ట్రై టు ఫ్రేమ్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం 2023 రివైజ్డ్ సిలబస్ సివిల్స్ ఫ్యాకల్టీ ద్వారా టీచ్ చేయించడం అనేది జరిగింది. అది ఇప్పుడు రికార్డెడ్ ప్రిలిమ్స్లో 7,000 రూపాయలకి అండ్ రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 10,000 రూపాయలకి అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్లోని. అండ్ దిస్ కమ్స్ విత్ అలాంగ్ విత్ ద ఫ్రీ టెస్ట్ సిరీస్ అండ్ ఆల్సో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో క్వశ్చన్, డోంగ్రియా కోండ్ ట్రైబ్స్ recently seen in the news associated with option A Araku tea, Koraput Kala Jeera rice, Koraput Kala Jeera rice. Option C Kabdaganda shawls. Option D B and C. ఓకే, కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది పెట్టి కామెంట్ చేయండి. అండ్ అలానే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఏ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ దట్ మీరందరూ కూడా కన్సిస్టెంట్గా క్లాసెస్ అనేవి ఫాలో అవుతున్నందుకు. అండ్ అలానే కన్సిస్టెంట్గా నోట్ మేకింగ్ కూడా చేసుకోండి. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ కలవబోతున్నాడు, ఎస్పెషల్లీ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్, రీజనల్ కరెంట్ అఫైర్స్. Try to mostly follow schemes. Okay, so this is it for today students. Have a good day. Take care. We shall meet again tomorrow.